నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సురేష్. హైదరాబాద్ అల్వాల్ అటామీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మన అటామీ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం ప్రతి మిత్రుడు కూడా కమిట్మెంట్తో వర్క్ చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ కమిట్మెంట్ లేకపోతే మనం సక్సెస్ కాలేమండి. శ్రద్ధ వేరు, కమిట్మెంట్. శ్రద్ధ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా సక్సెస్ కాడు. ఎందుకంటే శ్రద్ధ అనేది మనసు ద్వారా వస్తుంది, కమిట్మెంట్ అనేది బుద్ధి ద్వారా వస్తుంది. మనసు మాట వింటే అది శ్రద్ధ, బుద్ధి మనసు మాట వింటే, మన మాట మనసు వింటే అది కమిట్మెంట్. అంటే నీకు ఇష్టం లేని పనిని మళ్ళీ మళ్ళీ చేయడమే కమిట్మెంట్. నాకు కంపెనీ బాగాలేదు, కొన్ని రోజుల తర్వాత పని చేసిన తర్వాత నాకు కంపెనీ బోర్ కొట్టిందని చెప్పేసి మీరు ఇంకో కంపెనీకి వెళ్తారు. ఇది శ్రద్ధ అనమాట. అంటే అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 6 మంత్కి మళ్ళీ అది కూడా బోర్ కొడుతుంది, ఎక్కడ కూడా నిలవరు. అలాగా మీరు బోరు కొట్టినప్పుడల్లా, అయిష్టత ఏర్పడినప్పుడల్లా మనం కంపెనీలు మారుతూ పోతే మన చేతికి చెప్ప తప్ప ఇంకేమీ రాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అటామీ అనేది ఒక విజన్ కంపెనీ. దీంట్లో ఎంతోమంది సక్సెస్ అయ్యారు. మన కళ్ళ ముందరే ఒక్కొక్కరు కోట్లు సంపాదిస్తున్నారు. ఇంతకంటే మనకు ఎగ్జాంపుల్ అవసరం లేదండి. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మనకి ఇష్టం లేకపోయినా సరే పని చేయాలి. ఏదైనా సరే, ఒక బిజినెస్ అనేది కాదు, ఏదైనా సరే మీకు ఇష్టం లేని పని తర్వాత రిపీట్గా చేయడమే కమిట్మెంట్ అనమాట. ఇష్టం లేదని చెప్పి పక్కకు పోతే ఫెయిల్యూర్ అవుతాం. అలాగే మన విరాట్ కోహ్లీకి ఇష్టం లేదని రోజుకి 5-6 గంటలు ప్రాక్టీస్ చేయింది, మ్యాచ్ ఉన్ని లేకపోని, రోజుకి 5-6 గంటలు ప్రాక్టీస్ చేయాల్సింది, ఇష్టం ఉన్ని ఇష్టం లేకపోని. ఇష్టం లేదని చెప్పి నేను ఫుట్బాల్ ఆడుతుంటే నడవదు కదా. అదేవిధంగా మనము సక్సెస్ అనేది రావాలి అంటే కమిట్మెంట్తో వర్క్ చేయాలండి. ఎప్పుడైతే మనలో కమిట్మెంట్ లేదో భార్య దగ్గర విలువ పోతుంది, పిల్లల దగ్గర కూడా విలువ పోతుంది. ఎందుకంటే డబ్బు పోగొట్టుకునేది ఉంటుంది కమిట్మెంట్ లేకపోతే. ఎందుకంటే నీకు బోరు కొట్టినప్పుడల్లా కంపెనీ మారుతుంటావు కాబట్టి అక్కడ కూడా మళ్ళీ డబ్బులు కట్టాలి, మళ్ళీ అక్కడ బోరు కొట్టింది మళ్ళీ అక్కడ కూడా డబ్బులు కట్టాలి. అంటే నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నావు కానీ రిటర్న్స్ లేవు. రిటర్న్స్ లేకపోవడానికి కారణం ఏమంటే నువ్వు మనసు మాట వింటున్నావు తప్ప నీ మాట మనసు వినలేదు. ఇక్కడ మనం గమనించాలండి. ఎవరు అప్లైనర్స్ ఎవరు మనము కొన్ని ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. అంటే మనం మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఒక కమిట్మెంట్తో మనం ఈ సంవత్సరం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. నేను అనేది ఏమంటే టార్గెట్ అంటే మీరు సేల్స్ మాస్టర్ కొట్టండి, డైమండ్ మాస్టర్ కొట్టండి, షరోన్ కొట్టండి, అది పక్కన పెట్టండి. రోజుకు మినిమం చిన్న టార్గెట్, రోజుకు 5 మెంబర్స్ కొత్త వ్యక్తులను కలవాలి. మన కంపెనీ గురించి, మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే రోజుకు 5 మందికి మీకు ఎంత కష్టం ఉన్ని, ఎంత ఇబ్బంది అన్నా ఉన్నాయి, ఎంత బిజీ అన్నా ఉన్నాయి, కొత్త వ్యక్తులకు మీరు రోజుకు ఒక 5 మందిని ఒక డైరీ మెయింటైన్ చేసి ఈ 5 మెంబర్స్ మనం కలవాలి. కన్జ్యూమర్స్ని నెలకు 150 మంది, 150 మెంబర్స్ అంటే 100 మెంబర్స్ పోయినా ఒక 50 మెంబర్స్ అయితే మన ప్రోడక్ట్ వాడతారు. వీళ్ళు ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తారు. కాబట్టి దీంట్లో ఆ టైంలో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అండి. ఎందుకంటే 30 నెలలు మంత్లీ 1 జాయినింగ్ ఎనీ ప్రొడక్ట్, ఒక పేస్టా, బ్రషా, శిలాజిత, స్పిర్లునా, హోమ్ కేరా, బ్యూటీ కేరా, పర్సనల్ కేరా, ఎనీ ప్రొడక్ట్తో 1% మంత్లీ 1% జాయినింగ్ చేసిన 30 నెలలకు 1,30,00,000 మంది అవుతారు. అంటే మినిమం 5 to 6 crores ఎర్న్ చేస్తారు. 5 నుంచి 6 కోట్లు 30 నెలలు మీరు ఈ కమిట్మెంట్తో. నెలకు 1% జాయినింగ్ మనలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి కూడా మళ్ళీ ఇంకో 1% తెచ్చే విధంగా మీరు మోటివేట్ చేస్తూ, అతనికి నాలెడ్జ్ ఇస్తూ ఒక 30 నెలలు మనం జర్నీ చేయగలిగితే 5 నుంచి 6 కోట్లు సంపాదిస్తారు అటామీలో. నెలకు 1% తీసుకొని రాలేమా? నేనేమంటున్నా అంటే చిన్న టార్గెట్, రోజుకు 5 మెంబర్స్ని, కన్జ్యూమర్స్ని మనం కలవాలి. కలిస్తేనే కదా మనకు టీం వచ్చేది, కలవకుండా రాదు. అమ్మ అంటే మాట్లాడితేనే భోజనం పెడతారు, అమ్మ కానీ భార్య కానీ, చెప్పపోతే నడవదు కదా. కాబట్టి మీరు ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రోజులో ఎంతమందిని కలుస్తున్నాం. మనం ఏం పని చేయకుండా రిజల్ట్ సక్సెస్ని ఆశించడం అనేది మనల్ని మనం మోసం చేసుకోవడమే. కాబట్టి మీరు కమిట్మెంట్ తీసుకోండి. ఫస్ట్ కమిట్మెంట్ అంటే మీరు చెప్పినట్టు మనసు వినాలి తప్ప మనసు చెప్పినట్టు మీరు వినకూడదు. మీకు ఇష్టం లేకపోయినా అదే పని చేయడమే కమిట్మెంట్. ఇలా రోజు చేస్తే, రోజుకు 5 మందికి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు 100% 30 నెలల్లో మీరు ఏ టార్గెట్ అనుకున్నారో అది సక్సెస్ అండి. కాబట్టి సింపుల్ బిజినెస్. మనకి ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ అల్వాల్ అటామీ సెంటర్ చాలా అద్భుతం. అలాగే మన గుంటూరు అటామీ సెంటర్ అద్భుతం, విశాఖపట్నం అటామీ సెంటర్. మన ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకున్న కాంటాక్ట్స్ మీట్ అయ్యి వాళ్ళకు ప్రతిరోజు మీరు మాట్లాడుతూ కమిట్మెంట్ ఇస్తూ ఈ విధంగా మనం కలవండి. కలిస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. ఈ 2025లో ఈ టార్గెట్ అనేది మన మిత్రులందరూ తీసుకొని సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ కావాలండి, మళ్ళీ ప్రయత్నం కూడా లేదు, మీరు సక్సెస్ అయిపోవాలి. 2025లో అటామీలో మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అవన్నీ కూడా జరుగుతాయి 100%. దాని తరపున నా టీంకు నేను 100% సపోర్టు ఇవ్వగలుగుతాను. మీరు కూడా సపోర్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందని. ఎందుకంటే ఎంత ఇచ్చినా మనం కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు. దీంట్లో మనల్ని దాటిపోయి కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మన వెంకటపతి రాజు గారు ఉన్నారు, నేను పరిచయం చేశాను, మరి నన్ను కూడా దాటిపోయారు. అది మన హ్యాపీ, సంతోషం. మన టీంలో వాళ్ళు మన సక్సెస్ అయితే అంటే మీ అప్లైనర్లను కూడా దాటి వెళ్ళిపోవచ్చు. అటామీలో అప్లైనర్లను కూర్చోబెట్టి మనం వెళ్ళిపోవచ్చు.
కాబట్టి అలాగే నిర్ణయం తీసుకోండి. మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి అంటే మనకు అటామీ అనేది ఒక ప్లాట్ఫామ్. దీన్ని మీరు ఒక విజువలైజేషన్ చేసుకోండి. మీకు ఏం కావాలి 2025లో దాన్ని మీరు గట్టిగా బ్రెయిన్లో కానీ నింపుకుంటే 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.